వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. సో రైల్వే ఏఎల్పి సిబిటి 2025కి సంబంధించి మనకు ఆల్రెడీ ఆన్సర్ కీ రావడం జరిగింది. సో అదేవిధంగా చాలామంది ఇప్పుడు మీ యొక్క ఆన్సర్ కీస్ కూడా చెక్ చేసుకుంటున్నారు. సో సిబిటి 1 రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో అదేవిధంగా సిబిటి 2 ప్రిపరేషన్ని కొనసాగిద్దామా అనే ఒక డైలమాలో కొనసాగిద్దామా లేదా అనే డైలమాలో కూడా చాలామంది ఉన్నారు. ఓకేనా? అయితే సో ఈ వీడియోలో సో ఏఎల్పి అభ్యర్థులకు సంబంధించి రా మార్క్స్ వర్సెస్ సో నార్మలైజేషన్స్ మార్క్స్, సో ఈ రెండు చూద్దాం. ఓకేనా? రైట్. సో అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ 2024 సో కట్ ఆఫ్ కూడా చూద్దాం. సో అదేవిధంగా 2025 సిబిటి 1 నుంచి సిబిటి 2కి మీరు షార్ట్ లిస్ట్ కావాలంటే సో మీకు ఎంత సేఫ్ రా మార్క్స్ ఏంటి, సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? రైట్. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే 9,970 వేకెన్సీ సంబంధించి సో వేరియస్ జోన్స్ వైజ్ వేకెన్సీ. సో ఆల్రెడీ ఒకసారి మరి రీకాల్ చేస్తున్నాను, చూసుకోండి, తెలిసిన విషయమే. ఓకే? రైట్. సో నౌ ఇప్పుడు చూడండి. సో నార్మలైజేషన్ మార్క్స్ అనేది అవుట్ ఆఫ్ 100 గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చిన రా మార్క్స్ డిఫరెంట్గా ఉంటుంది, నార్మలైజేషన్ మార్క్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బట్ సో అన్ని జోన్స్కి సంబంధించి సో నార్మలైజేషన్ మార్క్స్ అనేది అవుట్ ఆఫ్ 100కి మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఓకేనా? అది మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి. సో భువనేశ్వర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ 2024 గురించి చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో కట్ ఆఫ్ వచ్చేసి సో నార్మలైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సిబిటి 2 అన్రిజర్వ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించింది. ఇక్కడ మీకు క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. సో ద కట్ ఆఫ్ మార్క్స్ సో దీస్ ఆర్ నార్మలైజ్డ్ మార్క్స్ ఆర్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్. ఓకే? క్లియర్. ఓకేనా? ఈ నార్మలైజ్డ్ మార్క్స్ అనేది మీకు కేవలం అవుట్ ఆఫ్ 100కి మాత్రమే కన్సిడర్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 100 మార్క్స్. ఓకే? రా మార్క్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈ కట్ ఆఫ్ అనేది రా మార్క్స్ కాదు, ఈ కట్ ఆఫ్ అనేది నార్మలైజ్డ్ మార్క్స్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ 100. ఓకే? రైట్. నెక్స్ట్ సో ఇంకా కొన్ని జోన్స్ చూపిస్తాం, వేరియస్ జోన్స్. సో దిస్ ఈస్ చెన్నై, మీరు చూసుకోవచ్చు. చెన్నై సో అన్రిజర్వ్ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్. ఓకే? రైట్. నెక్స్ట్ సో దిస్ ఈస్ కోల్కతా. సో అన్రిజర్వ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ, దిస్ ఈస్ నార్మలైజ్డ్ స్కోర్. ఓకే? నార్మలైజ్డ్ మార్క్స్, నాట్ యువర్ రా మార్క్స్. ఓకే? రైట్. రా మార్క్స్ దీనికి డిఫరెంట్గా ఉంటుంది చాలా. రా మార్క్స్కి నార్మలైజ్డ్ మార్క్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ సో దిస్ ఈస్ తిరువనంతపురం నార్మలైజ్డ్ మార్క్స్. ఓకే? రైట్. నెక్స్ట్ సో దిస్ ఈస్ ముంబై, ఆర్ఆర్బి ముంబై నార్మలైజ్డ్ మార్క్స్. ఓకే? అండ్ నెక్స్ట్ సో మీరు ఇది కూడా చూసుకోవచ్చు, సికింద్రాబాద్. సో దిస్ ఈస్ నార్మలైజ్డ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100. ఓకే? సో 56, 38, 32, 43, 40 అండ్ 30 ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకే? రైట్. అయితే సో ప్రీవియస్ 2024కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే? రైట్. సో హియర్ టోటల్ క్వశ్చన్ వచ్చేసి మనకు సిబిటి 1 75 క్వశ్చన్స్. ఇందులో సో ఒక అభ్యర్థి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఏంటంటే ఒక 66 మార్క్స్ వచ్చినాయి అతనికి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ వచ్చేసి 66. ఓకే? సో అవుట్ ఆఫ్ 75లో వ్యాలిడ్ క్వశ్చన్స్ వచ్చేసి 74. అందులో ఒకటి మిస్టేక్ ఉంది, అది బోర్డు సంబంధించి, మన సంబంధం లేదు. సో ఇగ్నోర్డ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ క్యాన్సల్డ్ ఆర్ ఇగ్నోర్డ్ ఒకటి 1. ఓకే? 74. అయితే సో నంబర్ ఆఫ్ ఇతను అటెంప్ట్ చేసిన ఎన్ని 66 అటెంప్ట్ చేశాడు. అయితే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ కరెక్ట్లీ వచ్చేసి 57 మార్క్స్. ఓకే? సో 57 మార్క్స్. నెక్స్ట్ ఇన్కరెక్ట్లీ ఆన్సర్ వచ్చేసి 9 క్వశ్చన్స్. ఓకే? సో కరెక్ట్లీ ఆన్సర్డ్ 57 క్వశ్చన్స్ అండ్ ఇన్కరెక్ట్లీ ఆన్సర్డ్ 9 క్వశ్చన్స్. ఓకే? నౌ వీ విల్ కమింగ్ టు రా మార్క్స్. ఇది ఇంపార్టెంట్. ఓకే? సో 57 కరెక్ట్ చేశారు, 9 క్వశ్చన్స్ తప్పు చేశాడు. ఆఫ్టర్ 1/3 డిడక్షన్, ఓకే, ఆఫ్టర్ 1/3 నెగిటివ్ మార్క్ తర్వాత అతనికి వచ్చిన రా మార్క్స్ వచ్చేసి సో అవుట్ ఆఫ్ టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్ దట్ ఈస్ 74. ఓకే? రైట్. సో అతనికి వచ్చిన రా మార్క్స్ వచ్చేసి 54. ఓకే? సో కరెక్ట్ ఎన్ని 57 ఆఫ్టర్ డిడక్షన్స్ విత్ నెగిటివ్. సో ఆఫ్టర్ డిడక్షన్స్ 54 అనేది ఇతనికి వచ్చిన రా మార్క్స్. మరి మీరు ఒకసారి నార్మలైజ్డ్ మార్క్స్ మీద ఫోకస్ చేయండి. మరి నార్మలైజ్డ్ మార్క్స్ మీద మీరు గమనించినట్టయితే నార్మలైజ్డ్ మార్క్స్ అతనికి వచ్చిన ఏంటి 76.32 మార్క్స్. ఓకే? ఈ ప్రోరేటెడ్ మార్క్స్ అనేది ఎలా ఉంటుందంటే సో ఇది ఒక వచ్చిన రా మార్క్స్ అవుట్ ఆఫ్ వ్యాలిడ్ క్వశ్చన్స్ ఇంటూ టోటల్ క్వశ్చన్స్ అలా చేస్తారు ఇది. ఓకే? దిస్ ఈజ్ ప్రోరేటెడ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 75. సో అతనికి వచ్చిన రా మార్క్స్ ఏంటిది
54 అయితే అతనికి వచ్చిన నార్మలైజ్డ్ మార్క్స్ ఏంటి 76. ఓకే, సో షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా దేని మీద ఆధారపడి ఉంటుంది? బేస్డ్ ఆన్ నార్మలైజ్డ్ మార్క్స్. ఓకే, ఈ అభ్యర్థి షార్ట్ లిస్ట్ అయిపోయింది. ఓకే, సో వచ్చిన రా మార్క్స్ ఎన్ని? 54. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఒక అభ్యర్థికి ఒక ఆస్పిరెంట్స్కి వచ్చిన మార్క్స్ వచ్చేసి, సో జోన్ గురించి మనకు సంబంధం లేదు, సో ఏదో ఒక జోన్లో రా మార్క్స్ అతనికి వచ్చినాయి 29 మార్క్స్ రా మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 75 వ్యాలిడ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ సో అతనికి వచ్చిన నార్మలైజ్డ్ మార్క్స్ చూడండి ఒకసారి, 29 రా మార్క్స్ వస్తే అతనికి వచ్చిన నార్మలైజ్డ్ మార్క్స్ 44.46. దిస్ ఈస్ నార్మలైజ్డ్ మార్క్స్ 44.46. దిస్ ఈస్ అవుట్ ఆఫ్ 100. ఓకే, రైట్. సో నౌ ద క్యాండిడేట్ హ్యాస్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ CBT2 స్టేజ్. ఓకే, సో చాలామందికి ఈ రా మార్క్స్ అనేది సో ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది బేస్డ్ ఆన్ షిఫ్ట్. ఓకే, సో ఈ నార్మలైజేషన్ అనేది ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది బేస్డ్ ఆన్ షిఫ్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ షిఫ్ట్లో వచ్చిన నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్, సో ఆ షిఫ్ట్లో వచ్చిన యావరేజ్ స్కోర్, సో ఇవన్నీ పరిగణలో తీసుకుంటారు. సో అప్పుడు తీసుకొని దాన్ని నార్మలైజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసినట్టయితే దిస్ ఈస్ నార్మలైజేషన్ స్కోర్ విచ్ ఇస్ నాట్ ఏ రా స్కోర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నార్మలైజేషన్ స్కోర్ విచ్ ఇస్ నాట్ ఏ రా స్కోర్. ఓకే, రైట్. సో మరి మీకు వచ్చిన మరి షార్ట్ లిస్ట్ అవుతారా కాదా అంటే, సో మీకు వచ్చిన రా మార్క్స్కి కొన్ని మార్క్స్ మీకు యాడ్ అవుతాయి. ఓకే, సో యాడ్ అయ్యి నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తారు డ్రాఫ్ట్, సో దాన్ని బట్టి మీకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి, సో మీకు క్లియర్గా 2025 CEN నంబర్ 1 మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ అబ్జర్వ్ చేస్తే, సో షార్ట్ లిస్టింగ్ ఫర్ CBT2 ఈజ్ 1:15 రేషియో ప్యూర్లీ ఆన్ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్. ఓకే, ఇన్ వేరియస్ షిఫ్ట్స్ అని క్లారిటీగా మీకు ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ప్యూర్లీ ఆన్ నార్మలైజ్ షార్ట్ లిస్టింగ్ ఫర్ CBT2 ఈజ్ బేస్డ్ ఆన్ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అండ్ రెస్పెక్టివ్ మెరిట్. ఓకే, సో నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అండ్ రెస్పెక్టివ్ మెరిట్ అలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సో చాలామంది మీరు ఆన్సర్కి మీరు చెక్ చేసుకొనే ఉంటారు. ఓకే, సో చాలామంది మీ యొక్క ఆన్సర్కి చెక్ చేసుకొని ఉంటారు. మరి ఎక్స్పెక్టెడ్ రా మార్క్స్ అయితే నేను మీకు వచ్చిన రా మార్క్స్ బట్టి సో ఒక యావరేజ్ రా మార్క్స్ చూద్దాం సేఫ్ ప్రకారంగా. ఓకే, సో మరి CBT2 ప్రిపేర్ అవ్వచ్చా కాదా? దిస్ ఈజ్ సేఫ్ ఒక రా స్కోర్ చెప్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ నాట్. సో చూడండి, రా స్కోర్ ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ యూ కన్సిడర్, ఎందుకంటే సో లాస్ట్ టైం వచ్చేసి మనకు మొదటగా 2024లో 5,000 ప్లస్ వేకెన్సీ రిలీజ్ చేశారు. తర్వాత వేకెన్సీ అనేది ఎన్హాన్స్ చేసి దాన్ని 18,000 ప్లస్ వేకెన్సీస్ చేశారు. ఓకే, నౌ అప్పుడేమో 18,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి, 18K ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, మరి ఇప్పుడు ఏంటంటే సో 9,000 ప్లస్ వేకెన్సీస్, 9K ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి, 9,970 కాబట్టి సో అప్పుడు వచ్చిన రా స్కోర్కి ఇప్పుడు వచ్చిన రా స్కోర్కి మీరు చూద్దాం. ఓకే, సో ఈ ప్రజెంట్ 9,970 వేకెన్సీకి సంబంధించి సో ఒక ఎక్స్పెక్టెడ్ రా స్కోర్ చెప్తున్నాను సేఫ్ సైడ్. ఓకే, సో 30 నుంచి 36 మధ్యలో ఎవరైతే ఉన్నారో సో మీరు 100% స్కోప్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మీరు CBT2కి షార్ట్ లిస్ట్ అవ్వడానికి సో 100% ఎస్ నేను CBT2కి షార్ట్ లిస్ట్ అవ్వగలను, నేను CBT2కి ప్రిపరేషన్ కొనసాగించవచ్చని మీ యొక్క హోప్ పెట్టుకోవచ్చు. సో చెప్పలేము ఈ రా స్కోర్ అనేది 30 నుంచి 36 ఉండొచ్చు, కొంచెం దీనికన్నా తగ్గచ్చు, ఎందుకంటే ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఓకేనా, అందులో ఉన్న ఒక్కొక్క జోన్లో ఆ జోన్ ఎంతమంది అప్లై చేశారో, ఆ జోన్లో ఏ షిఫ్ట్కి ఎంతమంది అటెండ్ కాలేదు, సో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాని గురించి మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో యావరేజ్ స్కోర్ అయితే మనం 30 నుంచి 36 అంటున్నాము. సో ఒకవేళ మీకు రా స్కోరు 29 లేదా 28 కొంచెం వస్తే సో మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీరు అందరు కలిసి ఒకటే జోన్కి అప్లై చేశారని నేను చెప్పలేను, ఒక్కొక్క జోన్కి ఒక విధంగా అప్లై చేసి ఉంటారు కాబట్టి సో దీనికన్నా కొంచెం స్లైట్ తగ్గచ్చు, అట్లీస్ట్ 28 లేదా ఓకే సో 28, 29 అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈసారి మీరు చూడండి CBT1 ఎగ్జామ్ చాలామంది రాశారు, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మ్యాథ్స్ మీదనే పడినాయి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మ్యాథ్స్ రీజనింగే. సో ALP CBT1 ఎగ్జామినేషన్ మొత్తాన్ని అర్థమెటిక్ రీజనింగ్ మాత్రమే రూల్ చేసింది. ఓకే, అది మనకు తెలుసు, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అర్థమెటిక్ నుంచి రీజనింగ్ నుంచి. సో ఈ ALP ఎగ్జామ్ అనేది ITI ఆస్పిరెంట్స్ వాళ్ళు అప్లై చేస్తారు, డిప్లొమా వాళ్ళు అప్లై చేస్తారు, అండ్ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు. సో కాబట్టి సో మరి అంతగా ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలామంది కొన్ని లెంతీగా
క్యాలిక్యులేషన్స్ కూడా వచ్చినాయి అని కూడా తెలుసు మనకి. సో ఒక యావరేజ్గా ఒక రా స్కోర్ని ఒక యావరేజ్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, ఇది ఖచ్చితమని కూడా నేను అనను. సో ఎవరిని మనము ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి. సో యావరేజ్ స్కోర్ 30 నుంచి 36 వరకు అయితే 100% మీరు హోప్ పెట్టుకోవచ్చు. సో కొంచెం ఎవరికైనా 28 సంథింగ్ 29 వచ్చినా కూడా మీరు వర్రీ అవ్వాల్సిన పరిస్థితి లేదు. 100% మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళండి. ఓకే, రైట్. సో మరి ప్రాబబ్లీ మనకు CBT 1 రిజల్ట్స్ ఎప్పుడు రాబోతాయి అని అంటే, సో ఆల్రెడీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో CBT 1 రిజల్ట్స్ అనేది సో వెరీ షార్ట్ పీరియడ్లో మీకైతే CBT 1 సంబంధించిన రిజల్ట్స్ అనేది అప్డేట్ రాబోతుంది. సో CBT 1 రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ముందుకు మీకు ఒక నోటీస్ వస్తుంది. ఏంటిదంటే దట్ ఈజ్ CBT 2 ఎగ్జామ్ డేట్. CBT 2 ఎగ్జామ్ డేట్ నోటీస్ ముందే వస్తుంది. ఇది ఖచ్చితంగా CBT 2 ఎగ్జామ్ డేట్ నోటీస్ అనేది మీకు ముందే వస్తుంది. ఓకే, CBT 2 ఎగ్జామ్ డేట్ నోటీస్ అనేది మీకు ముందే వస్తుంది. తర్వాత CBT 1 రిజల్ట్స్ అనేది CBT 1 రిజల్ట్స్ యాజ్ వెల్ యాజ్ అండ్ కట్ ఆఫ్ తర్వాత రిలీజ్ వస్తుంది. లాస్ట్ ఇయర్ అలాగే జరిగింది. ఓకే, లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందంటే, సో ఫిబ్రవరి అంటే దట్ ఈస్ ఫిబ్రవరి 18th అనుకుంటా. ఫిబ్రవరి 18th సో మీకు CBT 2 యొక్క అప్డేట్ ఇచ్చినారు, ఎగ్జామ్ డేట్ అప్డేట్ ఇచ్చినారు. అదేవిధంగా సో 25th లేదా 22 సో మనకు CBT 1 యొక్క రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ 2024 జాబ్ క్యాలెండర్ సంబంధించిన ఏఎల్పి ఎగ్జామ్ సంబంధించింది. ఓకే, సో మీకు ముందుగానే CBT 2 ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ వస్తుంది. దాని తర్వాత CBT 1 రిజల్ట్స్ వస్తుంది. అలాగే ఉంటుంది, లాస్ట్ కూడా అలాగే వచ్చింది కాబట్టి. ఓకే, రైట్. సో విత్ దిస్ మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో ఎవరైతే రా మార్క్స్ దిస్ ఈస్ రా మార్క్స్ అండ్ దిస్ ఈస్ కట్ ఆఫ్. చాలామంది మనల్ని ఒకసారి అడిగారు, సో ఇది రా మార్క్సా కట్ ఆఫా, ఇది ఎలాంటి మార్క్స్ అని. దిస్ ఈస్ ప్యూర్లీ నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ దిస్ ఈస్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్. ఓకే, సో మీరు హోప్ పెట్టుకోవచ్చు. లాస్ట్ టైం అయితే కొన్ని చోట్ల చాలా తక్కువ ఉంది, రా స్కోర్ కొన్ని చోట్ల చాలా తక్కువ ఉంది. ఎందుకంటే అప్పుడు 18,000 పైచీలకు వేకెన్సీస్ కాబట్టి. సో ఇప్పుడు యావరేజ్గా మనకు రఫ్లీ ఒకటి చెప్పినాము, 30 నుంచి 36 మందిలో రా స్కోర్ ఉంటే మీరు 100% స్కోర్ పెట్టుకోవచ్చు. దీనికైనా కొంచెం స్లైట్ తగ్గింపు లైక్ 29, 28 అట్లా ఉన్నా కూడా మీరు ముందుకు వెళ్ళచ్చు. ఓకే, రైట్. సో ఎవరైతే ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించి అయితే మనం ఆల్రెడీ లాంచ్ అయ్యి ఉంది. ఇందులో మీకు క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ వస్తుంది, క్లాస్ నోట్స్ కూడా ఇస్తున్నారు, టెస్ట్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంది, ఆన్ కాల్ డౌట్ సపోర్ట్ కూడా ఉంది ఫ్యాకల్టీతోని. సో రిమైనింగ్ ట్రేడ్స్ కూడా నడుస్తుంది. సో మీకు మరికొద్ది రోజుల్లో అప్డేట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరు పర్టికులర్ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు యాప్ మన ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ సంబంధించిన టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి, మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, రైట్. సో రిమైనింగ్ ట్రేడ్కి సంబంధించి లైక్ ఎలక్ట్రానిక్ మెకానిక్ కూడా రెడీ అవుతుంది. సో విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మీకు అనౌన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.